భారతదేశ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మన భారతదేశం లౌకిక దేశం. భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాల వారు జీవిస్తూ ఉన్నారు. మనం స్కూల్లో కూడా ప్లెడ్జ్ చేసేటప్పుడు ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అని ప్రతి ఒక్కరు హిందూ, ముస్లిము, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధులు అందరూ కలిసి ప్రతిజ్ఞ చేస్తారు. అంటే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. అంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు. భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నప్పటికీ, ఎన్నో మతాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అందరూ ఐక్యత కలిగి ఒకరొకరు సహోదర భావంతో జీవిస్తూ ఉన్నారు. అయితే కొన్ని మతోన్మాద సంస్థలు ఈ మధ్య పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ రావటం వలన భారతదేశంలో సహోదర భావంతో ఉన్న వారి మధ్యలో విభేదాలు సృష్టిస్తూ ఉన్నారు. కులాల పేరిట, మతాల పేరిట ఐక్యంగా ఉన్న భారతదేశ ప్రజలందరినీ విడగొట్టడానికి కొన్ని మతోన్మాద చర్యలు మన భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మరి దళితుల మీద వివక్ష కూడా మనం ప్రారంభం నుంచి, చాలా కాలం నుంచి దళితుల మీద వివక్ష కూడా మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారిని తక్కువగా చూస్తూ అగ్ర కులాల వారిని అణచివేసే క్రమంలో ముందుకు కొనసాగుతూ ఉన్న దినాలు. ఇప్పటికీ కూడా దళితుల మీద విపరీతమైన వివక్ష జరుగుతూనే ఉంది. అగ్ర కులాల వారు తక్కువ కులాల వారిని, అంటే ఎస్సీ, ఎస్టీ, ఇంకా వివిధ కులాల వారిని ఎవరైతే తక్కువ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ అణచివేతకి గురి చేస్తూ ఉన్నారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చేసిన ప్రతిజ్ఞ ఈరోజు అది అబాసు పాలైపోతూ ఉంది. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నానంటే, మరి మార్చి 24వ తారీఖున 2026లో సుప్రీంకోర్టు దళితుల పక్షంగా ఇచ్చిన తీర్పు చాలా అమానుషం. ఎవరైతే ఎస్సీలుగా ఉన్నవారు క్రైస్తవులోనికి మారతారో వారి యొక్క హక్కుల్ని కోల్పోతారు, వాళ్ళ యొక్క హోదాని కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలామందికి బాధాకరంగా ఉంది. ఎందుకంటే దళితులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దళితుల్ని అణగార్చే పరిస్థితిలో చాలామంది ఉంటా ఉన్నారు. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే అగ్రకులాల వారు వెళుతున్న ఆలయాల్లోకి దళితులను రానియకుండా చేస్తూ ఉన్నారు. వారు నడిచిన దారిలో కూడా నడవకుండా దళితులకి చాలా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఈరోజు కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా మరి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, దళిత క్రైస్తవులుగా ఉన్నారో వారు హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీని విషయంలో చాలా బాధాకరం. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు కల్పించింది. ఆర్టికల్ 25 ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. కానీ ఒక పక్కన మత స్వేచ్ఛ ఇస్తూనే, అలాగే ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 15లో లింగ భేదం లేకుండా, జెండర్ భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులని ఈ 1950 యాక్ట్ ప్రకారం కులము దళితులుగా ఉన్న ఎస్సీలు మాత్రమే క్రైస్తవుల్లోకి వెళితే వాళ్ళ యొక్క హోదాను కోల్పోతారని చెప్పడం చాలా శోచనీయం. అయితే దీని విషయంలో స్పందిస్తూ మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీ షాలేం రాజు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద షాలేం రాజు గారు కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ, మన భారతదేశంలో ఏ మతాన్ని అధికారికంగా ప్రకటించలేదు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అని షాలేం రాజు గారు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఎవడైతే ఈ మతతత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో, శివశక్తి, హిందూ జనశక్తి, కొన్ని ఇంకా మతతత్వ సంస్థలు ఉన్నాయి. అలాగే వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్న చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు అగ్రకులాల వారు ఓసీలుగా ఉండి దళితుల్ని ఎలాగైనా అణిచివేయాలని, అంత మాత్రమే కాదు, అన్నదమ్ములాగా కలిసి ఉంటున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ని విడగొట్టి క్రైస్తవుల మీద ద్వేషపూరితంగానే విషాన్ని కక్కుతూ ఎలాగైనా క్రైస్తవుల్ని అణగార్చాలని చెప్పి హిందువుల్ని క్రైస్తవుల్లోకి వెళ్లకుండా అడ్డగించాలనే ఇలాంటి తీర్పు బయటకు రావటం వల్ల వీళ్ళందరూ సంతోషపడతా ఉన్నారు. షాలేం రాజు గారు ప్రస్తావించిన విషయాన్ని ఈ కరుణాకర్ సుగుణాగాడు మాట్లాడుతూ, షాలేం రాజు గారు ఏం చెప్పారంటే, భారతదేశంలో అధికారికమైన మతం ఏదీ లేదు, అయినప్పటికీ ఇలాంటి జడ్జిమెంట్ ఎందుకు ఇస్తా ఉన్నారని షాలేం రాజు గారు ప్రశ్నించడం జరిగింది. దానికి ఈ కరుణాకర్ గాడు చిన్నజీర స్వామి మోచేతి నీళ్లు తాగేవాడు, చాలా సంవత్సరాలు చిన్నజీర స్వామి దగ్గర వీడు పెరిగాడు. చిన్నజీర స్వామి ఈ కరుణాకర్ సుగుణగాడిని పెంచి పోషించాడు.
ఎందుకంటే వాడి నోటితోనే వాడు చెప్పాడు, నేను 2 సంవత్సరాలు చిన్నజీయర స్వామి దగ్గర నేనున్నాను, హిందుత్వం కోసం నువ్వు పనిచేయ్యా అని నాకు అన్ని వసతులు కల్పించి చిన్నజీయర్ నన్ను పెంచి పోషించాడని ఈ కరుణాకర్ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో వినండి. స్వామివారు నాతో డైరెక్ట్గా మాట్లాడటం అదే మొదటిసారి. ఏదో 2-3 విషయాలు మాట్లాడారు. వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుని ఈ అబ్బాయికి కావాల్సినటువంటి వసతి, భోజన ఏర్పాటు అన్ని కూడా ఏర్పాట్లు చేయండి, తను వర్క్ చేసుకోవడానికి ఏమేమి అవసరమో అవన్నీ మన ఆశ్రమం నుండి ఏర్పాటు చేయండి అని చెప్పారు. నిజానికి ఆ టైంలో నా పట్ల ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. నా వల్ల వారికి కించిత్ ఉపయోగం అంటూ ఏమీ లేదు. అసలు నేను భవిష్యత్తులో ఏమవుతానో కూడా చెప్పలేం కదా. ఎవరో ఒక అనామకుడు, అతనికి ఎలాంటి ఆధారం లేదు అని అంటే అతన్ని తీసుకొచ్చి అతనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించి నువ్వు చక్కగా పనిచేయి, హిందుత్వం కోసం నువ్వు పనిచేయి, నీకు కావాల్సిన వసతి ఏర్పాటు మేము చేస్తాము అని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వారికి లేదు. అందులో నేను శివశక్తి అని పెట్టుకున్నాను. నేను ఉన్నదాని ప్రకారం అసలు దాన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేనే లేదు. మీ అందరికీ ఈ రోజు ఈ ముఖంగా నేను చెప్తుంది ఏంటంటే, ఈ రోజు శివశక్తి అనే ఒక సంస్థ ఉన్నది అని అంటే ఆ రోజు చిన్నజీయర్ స్వామి వారు తీసుకున్నటువంటి బాధ్యత, వారి యొక్క దూరదృష్టి, వారి యొక్క దార్శనికత అనేది లేకపోతే ఈ రోజు శివశక్తి అనే సంస్థే మనుగడలో లేదు. నేను వారి యొక్క ఆశ్రమంలో సుమారు ఒక 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ప్రతిరోజు విన్నారు కదా, ఇక్కడ స్పష్టంగా ఏమర్థమవుతుంది, చిన్నజీయర్ స్వామి క్రైస్తవుల మీద ద్వేషాన్ని నూరిపోయటానికి, క్రైస్తవం లేకుండా చేయడానికి ఇలాంటి మతోన్మాద కుక్కల్ని పెంచి పోషిస్తున్నాడని కరుణాకర్ సుగుణ తన్నోడితోనే తాను మాట్లాడటం జరిగింది. అయితే వీడు కొద్ది రోజుల క్రితం షాలేం రాజు గారి మీద వీడియో చేస్తూ భారతదేశంలో అధికార మతం ఏది లేదని షాలేం రాజు గారి మాటకి వీడేమంటాడంటే, 1947లోనే హిందూ మతాన్ని అధికారికంగా ప్రకటించారని ఈ కరుణాకర్ గారు చెప్తున్నాడు. వీడికి చదువు సంధ్య లేదు. ఆ సుగుణ లంకలో ఇసుక దెబ్బలెమ్మటి తిరిగి అట్టికాయలు అమ్ముకొని, అలాగే హైదరాబాదు ఆ సినిమాలో ఏదైనా ఛాన్స్ దొరికిద్దేమోనని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఛాయ్ అందిస్తూ చాలా దినాలు వీడు బతుకు జీవితాన్ని కొనసాగించాడు. ఇలాంటి వాడికి చట్టాల గురించి, ఆర్టికల్స్ గురించి ఏం తెలుస్తాయి? వీడికి అలాంటి వాటి గురించి తెలిసినాయి అంటే ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అయితే వీడేమంటున్నాడంటే, 1947లోనే హిందూ మతాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎలాగ చెప్పగలమంటే, శ్రీరామనవమి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ దంపతులు కలిసి ఆ శ్రీరామనవమికి శ్రీరాముడి గారికి బట్టలు ఇస్తారు, ఇంకోటి చేస్తారని కొన్ని మాటలు వీడు మాట్లాడటం జరిగింది. ఒకసారి వాడు ఏం మాట్లాడాడో మీరు వినండి. 1947లో ఇది హిందూ దేశం, హిందువుల కోసం భారత్, అది ఇస్లామిక్ దేశం, మహమ్మదీయులకి పాకిస్తాన్ అని విభజించారు. ఇది స్పష్టంగా హిందూ దేశం, హిందుత్వం అధికారిక మతం ఇక్కడ. అందుకే శ్రీరామనవమి రోజు తెలంగాణ రాష్ట్రంలో అయితే భద్రాచలం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అయితే 1947లో ఇది హిందూ దేశం, హిందువుల కోసం భారత్, అది ఇస్లామిక్ దేశం, మహమ్మదీయులకి పాకిస్తాన్ అని విభజించారు. ఇది స్పష్టంగా హిందూ దేశం. చూశారుగా, ఇక్కడ శివశక్తి కరుణాకర్ గారు ఏమన్నాడు, 1947లోనే హిందుత్వాన్ని అధికారికంగా ప్రకటించారన్నాడు. అయితే నేను కరుణాకర్ గారు సుగుణ గారిని అడిగేది ఏంటంటే, 1947లో హిందుత్వాన్ని అధికార మతంగా భారతదేశంలో ప్రకటించారని ఎక్కడుంది? ఏ ఆర్టికల్లో ఉంది? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ జీవోలో ఉంది? ఇది చూపించాలి. నోటి మాటలతో చెప్తే అయ్యేది కాదు. భారతదేశం సెక్యులర్ స్టేట్. హిందూ, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు అందరూ అన్ని మతాల వారు మన భారతదేశంలో జీవిస్తూ ఉన్నారు. అయితే హిందువులు మెజారిటీ పీపుల్గా ఉన్నారు అంతే. అంతేగాని దాన్ని అధికార మతంగా గవర్నమెంట్ ఎప్పుడూ ప్రకటించలేదు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఎక్కడ దాన్ని ప్రకటించలేదు. కానీ వీడేమంటున్నాడు, 1947లో హిందుత్వాన్ని అధికార మతంగా ప్రకటించారు అని. ఎక్కడ ఏ లెక్కల ప్రకారం ప్రకటించారు? దానికి సంబంధించిన ఆ కాగితాల్లో ఉన్నాయా? వీడు చూపించాలి. అయితే విషయానికి వస్తే, అసలు హిందూ మతాన్ని అధికారంగా ప్రకటించారు వీరని చెప్తున్నాడో, హిందూ అనే పదం అసలు మన ఏ రాజ్యాంగంలో కూడా హిందూ పదం అనేది చల్లదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాస్తవానికి హిందూ అనే పదం ఒక సింధు అనే నదిలో నుంచి వచ్చింది. చదువుకున్న వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది, సింధు నాగరికత అంటారు. సింధు నాగరికత నుంచి రాను సింధు కాస్త హిందూ అయింది. అంటే హిందూ అనేది ఒక నది పేరు. దాన్ని పట్టుకొని మతానికి ఆపాదించుకొని మాది హిందూ మతం అన్నారు. హిందూ అనే పదం అది మతం కాదు. హిందూ అనే పదం సింధు నదిలో నుంచి వచ్చింది. అసలు హిందూ అనే పదానికి అర్థం దౌర్భాగ్యుడు అని చిన్నజీయర్ స్వామి చెప్పటం నేను గడిచిన వీడియోలో మీకు తెలియపరిచాను. అయితే అసలు హిందూ అనే పదాన్ని వాడకూడదని చెప్పి 1995లోనే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. నేను మీకు స్క్రీన్ మీద పెడతాను, ఆర్డర్ చూడండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఇచ్చిన కాపీ అనమాట. టు ది చీఫ్ సెక్రటరీస్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్స్ సబ్జెక్ట్ నీడ్ టు అవాయిడ్ ది యూజ్ ఆఫ్ టర్మ్ హిందూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ ఇన్ అఫీషియల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే హిందూ పదాన్ని తొలగించాలి
అని సబ్జెక్ట్ అనమాట. నెంబర్ 1 బై ఆర్డర్ డేటెడ్ 11/12/1995 అంటే 11/12/1995లో ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ది గవర్నమెంట్ మ్యాండేటెడ్ దట్ అంటే సుప్రీంకోర్టు 1995లోనే ఒకటి విడుదల చేసింది. ఏంటంట, ది వర్డ్ హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. హిందూ అనేది ఒక మతము కాదు అని రాయబడింది. ఇట్ ఈజ్ ఏ వర్డ్ ఆఫ్ గాలి గొలోచ్. ది శివలింగ ఈజ్ ఎన్ ఆల్సో absence వర్డ్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ పబ్లిక్ ప్లేస్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టెడ్ టు ఆల్ ది స్టేట్ గవర్నమెంట్ union territory administrations were requested to avoid the term Hindu. Administrations were also requested that in the name of department which are in overall charge of religion, the term Hindu should not be used. ఇది నా సొంత మాటలు కాదు. 1995లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇది 27 నవంబర్ 2019లో దీన్ని అమెండ్మెంట్ చేశారు. అంటే 1995లోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ ఏం రాయబడింది, హిందూ అనే పదం దేనికి సంబంధించింది కాదు. హిందూ అనే పదాన్ని ఏ అడ్మినిస్ట్రేషన్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ హిందూ అనే పదం వాడకూడదు, అది మత సంబంధమైన పదము కాదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 1995లోనే ఇది ఆర్డర్ ఇస్తే 2019లో దీన్ని ఇచ్చేశారు. వీడేమంటున్నాడు, 1947లోనే హిందూ మతాన్ని అధికారికంగా ప్రకటించారని. ఎక్కడ ప్రకటించారు చూపించాలి కరుణాకర్. ఎంతకాలం నువ్వు జనాల్ని మోసం చేస్తావు? ఇదేంటిది, ఈ కాగితం ఏంటిది, మరి ఇది అబద్ధమా? మిగిలిన ప్రజలందరూ గమనించాలి. హిందూ పదాన్ని అసలు వాడకూడదు, ఆ పదము రిలీజియన్కి సంబంధించింది కాదు అని మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, మళ్ళీ చూడండి మీరు ఒక్కసారి. 3వ పాయింట్లో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టెడ్ టు ఆల్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే అన్ని రాష్ట్ర గవర్నమెంట్లకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్ని రాష్ట్ర గవర్నమెంట్కి ఉత్తర్వు చేసింది ఏంటంటే, మళ్ళీ చదువుతున్నాను, యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్స్ వేర్ రిక్వెస్టెడ్ టు అవాయిడ్ ది టర్మ్ హిందూ. హిందూ అనే పదాన్ని తీసివేయండి. అడ్మినిస్ట్రేషన్స్ వేర్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఇన్ ది నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ విచ్ ఆర్ ఇన్ ఓవర్ ఆల్ చార్జెస్ ఆఫ్ రిలీజియన్ ది టర్మ్ హిందూ షుడ్ నాట్ బీ యూజ్డ్. హిందూ అనే పదాన్ని వాడకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. కానీ హిందూ అనే మతాన్ని అధికారికంగా ప్రకటించిందని ఈ కరుణాకర్ గారు ఎట్లా చెప్తాడో వీడు దానికి ప్రూఫ్ చూపించాలి. ఇది నా సొంత మాటలు కాదు ప్రియులరా. ఇది ఎవరెవరికి ఇచ్చారు, ఈ కాపీ ఎవరెవరికి వెళ్ళిందో చూడండి, నేను చదువుతాను. కాపీ ఫార్వర్డెడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెసెసరీ యాక్షన్ టు నెంబర్ 1 ఆల్ సెంట్రల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెంబర్ 2 ది సెక్రటరీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డోలాపూర్. నెంబర్ 3 ది చైర్పర్సన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్లాక్ నెంబర్ 12 సిజిఓ కాంప్లెక్స్ లోధి రోడ్ న్యూ ఢిల్లీ. నెంబర్ 4 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అశోక్ నగర్ న్యూ ఢిల్లీ. ఆల్ బ్యూరో డివిజనల్ హెడ్ డెస్క్ సెక్షన్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆఫ్ సోషల్ జస్టిస్. వీళ్ళందరికీ ఈ ఉత్తర్వులు పంపించడం జరిగింది. ఏమని, హిందూ అనే పదాన్ని వాడకూడదు, అది మత సంబంధమైన పదం కాదు, దాన్ని తొలగించండి అని ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఎలాగా హిందూ అనే మతాన్ని రాజ్యాంగబద్ధం చేశారు లేదా అధికారికంగా మతంగా ఎలా చేశారని వీడు చెప్తా ఉన్నాడు. ఒక్క ఆధారమైన ఉందా? విఘ్నులైన వారందరూ గమనించాలి. కరుణాకర్ సుగుణాగడికి కూడా నేను చెప్తున్నా, నోటుకు వచ్చిందల్లా వాగితే దేనికైనా ఆధారం చూపించి మాట్లాడాలి. భారతదేశము లౌకిక దేశం, అన్ని మతాల వారు భారతదేశంలో నివాసం ఉంటున్నారు. అయితే ఎక్కువ మంది హిందూ అనే పదం వాడొద్దని చెప్పాడు కాబట్టి హిందువులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తుంది. హైందవత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉన్నారు అంతే. ఇంకా సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళన్నీ ఇన్ని మతాలు ఉంటే అధికారిక మతంగా హిందూ మతాన్ని ఎక్కడ ప్రకటించారు? ఇప్పటికైనా సరే ఇలాంటి వాళ్ళందరూ కళ్ళు తెరవాలి. ఇలాగ మతతత్వాలను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి విభజించి పాలించు అన్నట్లుగా ఇలాంటి మతతత్వ సంస్థలన్నీ స్టార్ట్ చేసి చిన్నజీయర్ స్వామి నేతృత్వంలో ఈ లలిత్ కుమార్ గాడు, ఈ కరుణాకర్ గాడు, రాధా మనోహర్ దాస్, ఇంకా హమారా ప్రసాద్, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని నాశనం చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఈ భారతదేశంలో క్రిస్టియన్లు ఉండొద్దు, ముస్లిమ్స్ ఉండొద్దు, బౌద్ధులు ఉండొద్దు, జైనులు ఉండొద్దు,
ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ భారతదేశం గడ్డ మీద ప్రతి ఒక్కడి హక్కు ఉంది. ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశం మీద ప్రతి ఒక్కడికి హక్కు ఉంటుంది. ఈ దేశం మీద హక్కు లేదు. ఆయన క్రిస్టియన్ అయితే అవ్వచ్చు, ముస్లిం అయితే అవ్వచ్చు, జైన్లు అయితే అవ్వచ్చు, బౌద్ధులు అయితే అవ్వచ్చు. ఎవరికి నచ్చిన మతాన్ని వాడు స్వీకరించవచ్చని రాజ్యాంగం కల్పించిన హక్కుని ఎవరికి వాళ్ళు వినియోగించుకుంటున్నారు. మతం మారినంత మాత్రాన కులం మారిద్ది అని ఎక్కడ రాయబడింది? కులం అనేది పుట్టుకతో వచ్చేది. మతం అనేది విశ్వాస సంబంధమైనది. ఈరోజు నేను క్రిస్టియానిటీలో ఉన్నాను, నాకు క్రిస్టియానిటీ నచ్చకపోతే నేను తర్వాత ఇస్లాంలోకి వెళ్ళొచ్చు. నాకు ఇస్లాం నచ్చకపోతే బౌద్ధిజంలోనికి వెళ్ళొచ్చు. అంబేద్కర్ గారు కూడా ఫస్ట్ హిందూయిజంలో నుండి ఆయన బౌద్ధవాన్ని తీసుకున్నాడు. అంటే ఆయనకి స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ మనకి రాజ్యాంగం కల్పించినప్పుడు మతాన్ని బట్టి, కులాన్ని బట్టి ఎలాగ మీరు మనుషుల్ని ఇచ్చేస్తూ ఉంటారు? ఇలాంటి వారందరికీ ఖచ్చితంగా సెక్యులర్ భావాలతో ఎవరైతే ఉన్నారో మంచి హైందవ సహోదరులు అందరూ ఈ విషయాన్ని గమనించి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి. కులము పేరిట, మతాల పేరిట అణగారిన వర్గాల్ని, దళితులను ఇంతవరకు వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులు జరుగుతుంటే కేసులు పెడితే, స్టేషన్కి వెళ్తే దళితులు పెట్టిన కేసులు కూడా తీసుకొని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మతతత్వ పార్టీలు రాజ్యం వెళుతూ ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్లో పనిచేస్తున్న వారందరూ కూడా వీళ్ళకు తొత్తులైపోయారు. ఇంకా దళితులకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఒకవేళ క్రైస్తవులోనికి మారారు దళితులు అంటే, క్రైస్తవులోనికి మారంగానే వాళ్ళకి పరిస్థితులన్నీ మారుతూ ఉన్నాయా? ఆర్థిక స్థితిగతులు మారినాయా? సామాజిక పరిస్థితులు మారినాయా? క్రైస్తవులోనికి మారినంత మాత్రాన వాళ్ళ కులం ఎలా మారిద్ది? వాడు పుట్టింది పలానా కులంలోనే. ఇంకా బీసీలకి, ఓసీలకి లేని మార్పు, కులం మతం మారితే కులం మారిద్దని ఎస్సీలకి చెప్తా ఉన్నారు. మరి భారతదేశంలో చాలామంది ఓసీలు, బీసీలు, అదర్ క్యాస్ట్ వాళ్ళందరూ చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. వాళ్ళకు మారని కులం ఎస్సీలకి ఎందుకు మారుతుంది? వాళ్ళకు మారని రిజర్వేషన్స్ వీళ్ళకి ఎందుకు మారుతాయి? దయచేసి విఘ్నులైన వారు ఈ విషయాలన్నీ గమనించి, భారతదేశము ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడో అధికారంగా ఏ మతం ఇక్కడ లేదు, అన్ని మతాల సమ్మేళనమే భారతదేశం. కాబట్టి మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన ఇలాంటి మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయాలనుకుంటున్న వారందరికీ భారతదేశ ప్రజలు నిజంగా సెక్యులర్గా ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని, ప్రత్యేకంగా ఈ కరుణాకర్ సుగుణ, ఈ చిన్నజీర స్వామి, ఈ మత సంస్థలు ఎవరైతే నడుపుతా ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీరందరికీ బుద్ధి చెప్పాలని నేను తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.